అంటే పొద్దున్న లేస్తని 1 లీటర్ మీరు ఎంత తాగగలిగితే అంత గోరువెచ్చని నీళ్ళు. నేను గత 15-20 సంవత్సరాల నుంచి గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్ పావు తాగుతాను. అది నీళ్లు తాగేటప్పుడు కూర్చొనే తాగాలి. బఫే అనేది మన జీవితంలో లేదు ఎక్కడ. బఫే అనేది ఇప్పుడు ఆ డాబరించి సగం చెడుపు అయిపోయింది. నీళ్లు తాగుతూ కూర్చొనే తాగాల, కూర్చొనే తినాల. బ్రష్ చేయకూడదు, ఎందుకంటే లాలాజలం అనేటువంటి ఉషాపానం చేయాలి. అంటే నీళ్ళు బాగా తీసుకుంటే ఏమవుతుంది, వెంటనే ఏదైతే ఆస్తి ఉందో 2-3 రోజుల తర్వాత పోదాంలే అనుకోని ఎప్పుడంటే అప్పుడు పోదాం అనుకోండి, అంతా బయటకు వస్తుంది. సాగం నుంచి బయటకు వస్తుంది. నిజం అంటే 90% భారతీయులందరికీ ఏది కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉంది. ఈ మలబద్ధకమే సర్వ రోగాలకి మూలం. ఆయుర్వేదం చెప్పి ఈ రోజు కలియుగంలో ధర్మంగా ఉన్నటువంటి వైద్యము, విద్య 2 కాస్ట్లీ అయిపోయినాయి. ఎంతన్నా సంపాది విద్య కన్నా పెట్టాలా, లేకపోతే ఆరోగ్యాన్ని పెట్టాలా. వాడు ఎంతన్నా సంపాదించి నాకు మొత్తం అంతా మూసుకొని వాళ్ళే. ఎందుకంటే ధర్మాస్పత్రి పోయింది, నర్సింగ్ హోమ్లు వచ్చినాయి, తర్వాత బోర్డు పడి బోర్డు స్కూల్ అయ్యాయి. బోర్డు స్కూల్ అయిపోయింది. కార్పొరేట్ వచ్చేసి కార్పొరేట్ అంతా సర్వనాశనం మొత్తం. సరే, ఏమైతేనేమి మల విసర్జన సాఫీగా జరుగుతుంది. మల విసర్జనము అంటే ఏంటి అంటే, ఒకసారి పోతే మళ్ళీ వచ్చినప్పుడు ఉంది. అది పోయినాక అది అతుక్కోకూడదు. అది పైన పోయినప్పుడు కింద లోపల పడిపోవాలి, నిమిషంలో జరిగిపోవాలి. గంటలు లోపల సెల్ఫోన్ తీసుకొని పోయి ఆడే న్యూస్, ఆడే రీల్స్, ఆడే ఇది చేస్తున్నాం అంటే నీకు మెండుగా రొంబ ఏముందంటే మల విసర్జన కాన్స్టిపేషన్ ఉండడం. కాబట్టి దీన్ని పోగొట్టుకోవడానికి మొత్తం మార్గం అసలు మంచి సత్యనారాయణ కూడా సుఖ వివేచనం అంటే డెఫినేషన్ చెప్తున్నారు. అలాగే నేను ఏం చెప్తున్నా అంటే గోరువెచ్చని నీళ్ళు వీలైనంత తాగండి. నేనంటే 2 లీటర్ పోదండి. మీకు తాగేందుకు నాకు అలవాటు అయింది కాబట్టి తాగుతాను. మీకు అలవాటు ఒకటి కనీసం గ్లాస్ తో మొదలు పెట్టింది, 2 గ్లాసులు అంతా తాగండి. అలా తాగండి. పొద్దున్న లేస్తేనే వీటి వల్ల బ్రష్ చేయకూడదు. ఇది వాటర్ వస్తే ఎందుకు లాలాజలం లోపలికి పోతే అది ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది. ఆల్కలైన్ ఫుడ్ తింటే ఆరోగ్యంతో, అసిడిక్ ఫుడ్ తింటే తొందరగా పోతాం, గ్యాస్ట్రిక్ తో పోతాం, అనారోగ్యంతో పోతాం. అసిడిక్ ఫుడ్ అంటే ఏంటి, ఆల్కలైన్ ఫుడ్ అంటే ఏంటి అనేది 2 మాటలు తెలుసుకోవాలా. ఏవైతే పప్పులు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలు, గింజలు ఇవన్నీ ఉంటాయి, ఇది అసిడిక్ ఫుడ్. అసిడిటీ క్లీన్ చేస్తాయి. అవి కొంచెమే తినాలి, తక్కువ తినాలి. వేరుశనగ విత్తనాలు బాలంతో సమానము. బాలం కొనద్దండి, వేరుశనగ విత్తనాలే తినండి.